థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియోని క్లిక్ చేసినందుకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మనకి ఒక లాంగ్ ట్రిప్ ఉంది. 1399 కిలోమీటర్లు ఉంటుంది దూరం మనకి సైటు. రియాద్ నుండి తురైఫ్ అన్నమాట. ఒక 10-12 రోజుల నుండి మనకు సైట్లో వర్క్ బిజీ ఉండబట్టి మన బండిని క్లీన్ చేయలేకపోయినాం. అందుకని కొంచెం క్లీన్ చేస్తున్నాం ఈరోజు బండిని. రేపు పొద్దున 5 గంటలకి మనం రూమ్ నుండి బయలుదేరాలి. మనతో పాటు ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు, అతని పేరు రకీ. మనకి అక్కడ సైడ్ మీద ఒక 3 నుంచి 4 రోజుల వరకు వర్క్ ఉంటుంది. అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం తురైఫ్ నుండి రియాద్కి తిరిగి రావాలి. ఓకే ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 4:53 అవుతుంది. మనం సైడ్కి బయలుదేరే ముందు 4 టైర్లు ఓకే ఉన్నాయా లేదా అని చూసుకుందాం. మన చిన్న లగేజ్. మనం బండి స్టార్ట్ చేసి రిక్కీ గురించి వెయిట్ చేద్దాం. How are you? Fine, good. No problem. Can we start? Yeah, start. ఇప్పుడు మనం వర్క్షాప్కి బయలుదేరినాం. వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత మనకు సైడ్కి సంబంధించిన మెటీరియల్ మన బండిలో లోడ్ చేసుకోవాలి. అట్లనే మనకు జర్నీలో తాగడానికి నీళ్ళు కూడా కొనుక్కుందాం. బ్రేక్ఫాస్ట్ పార్సల్ తీసుకుందాం, ఎందుకంటే హోటల్లో కూర్చొని తింటే కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పార్సల్ తీసుకొని బండ్లనే తింటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ మనం డీజిల్ ఒప్పించుకుందాం. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ వస్తుంది. ఇక్కడ డీజిల్ కొట్టిన తర్వాత మనం వర్క్షాప్కి వెళ్ళాలి. మెటీరియల్ లోడ్ చేసేసినాం. ఇప్పుడు మనం వాటర్ కొనుక్కుందాం, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా. బ్రేక్ఫాస్ట్ బండ్లనే తినుకుంటూ బయలుదేరదాం. సిటీ దాటిన తర్వాత కొంచెం రష్ అనేది ఏముండదు. What time you sleep yesterday? 9 or 10, before or 10, like that. Really? Yeah. You sleep very early, yeah? Yeah, always every day sleeping early. Every morning I go to jogging there on the 5 rounds. Ah, Every morning. it means what time you wake up? Normal day, Yeah, normal day. 4:30. Very difficult, yeah. I can't every morning 4:30. Like it's okay sometimes if any work. Because every morning rotation like 5:30. 5:30 all done, finished. I'm not feeling sleepy. బయట ఎండ ఎక్కువనే ఉంది. ఎండకి కళ్ళు కొంచెం మండుతున్నాయి. కళ్ళు కొంచెం చల్లగా ఉండడానికి కూలింగ్ గ్లాస్, అంతే తప్ప స్టైల్కి కాదు ఫ్రెండ్స్. మన రెక్కీకి నిన్ననే ఇన్ఫార్మ్ చేసిన, మనం రేపు సైడ్కి వెళ్తున్నాం కదా, చిన్న లగేజ్ ఏదైనా ఉంటే అరేంజ్ చేసుకొని నార్మల్గా టవల్ కానీ బ్రష్, ఆయిల్, దువ్వెన అట్లాంటి ఏదైనా ఉంటే అరేంజ్ చేసుకొని. ఏమైతే చెప్పిందో అవే మర్చిపోయిండు. Thank you. This check camera is anywhere. మనకు సైడ్ ఏరుకున్నంత లోపల టోటల్ 3 పెట్రోల్ పంపులు వస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ పెట్రోల్ పంప్లో మనం డీజిల్ కొట్టించేసినాం. ఇప్పుడు రెండోది వస్తుంది, అక్కడ కూడా డీజిల్ కొట్టించాలి. 3వ పెట్రోల్ పంప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకు. అది మిస్ అయిపోయినామంటే మన పని అయిపోయినట్టే. మనం సైడ్కి ఏరుకోలేం, బండి మధ్యలోనే అయిపోతుంది. మన రిక్కీ గానికి నిద్ర వస్తుంది.
పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తుండు, కానీ అయితే లేదు. ఒక మాట చెప్పినానికి, నువ్వు వండుకుంటే నేను కూడా వండుకుంటా, ఆ తర్వాత మనం ఇద్దరం పర్మనెంట్గా వండుకుండా అవుతుంది, బెటర్ నువ్వు పడుకోకుండా ఉండు అని చెప్పిన. కొంచెం ట్రై చేస్తుండు. మనం దాదాపు ఒక 200 కిలోమీటర్ల వరకు వచ్చినట్టే. ఇప్పుడు నెక్స్ట్ పెట్రోల్ పంపు చూడాలి మనం. రెండవ పెట్రోల్ పంప్ అన్నమాట ఇది. ఇక్కడ డీజిల్ కొట్టించిన తర్వాత మూడో పెట్రోల్ పంపు మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హాఫ్ ట్యాంక్ కూడా కాలేదు, కానీ కొట్టించాలి కంపల్సరీ. మనం ట్యాంక్ ఫుల్ చేపించినాం, ఇంకా బయలుదేరినాం. Both are same class, no? తెలియాల. మేము పెట్టుకున్న గ్లాసులు ఇద్దరం ఒకేసారి ఒకే షాప్లో కొనుక్కున్నాం అనమాట. చిన్నగా స్నాక్స్ ఉన్నాయి బండ్లా. నిద్ర వచ్చినట్టు అయినప్పుడల్లా కొంచెం తిన్నట్టు చేస్తే నిద్రపోతుందని చిన్నగా తింటున్నాం అట్లా ఇద్దరం. కానీ మనంతో అయితే లేదు, నిద్ర పోకుండా ఉండడానికి ట్రై చేస్తుండు. ఇంకా 1000 కిలోమీటర్లు ఉంది మనకు ఇప్పుడు బ్యాలెన్స్. మనోడు హాయిగా నిద్రలోకి ఏరుకున్నాడు. పండుకొని లే పాప మీద డిస్టర్బ్ ఎందుకు వేసుడని వదిలేసిన. నడుతా ఉంది మన బండి. ఇప్పుడు నేను మాత్రం మూడో పెట్రోల్ పంప్ కోసం చూస్తున్నా. ఒక్క బండి కూడా లేదు, వెనక లేదు, ముందట లేదు, మన బండి మాత్రమే ఉంది. ఇంకా ఒక 900 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉండవచ్చు. నాకు కూడా నిద్ర వస్తుంది, మనోని లేపి అంతటి కొంచెం ఏమన్నా ముచ్చట పెడదాం. Somebody traveling? Yeah, the passenger also. I think this one. Maybe tourist, I think like that. Goods, yeah, goods train. Yeah, Not goods, for passenger. Goods also. Because it will take Some like also have passenger, I think. for passenger train maybe it will take like 7 or 10 hours. Yeah. Maybe they are coming on the flight now. Huh? No, through India by land. By land, huh? If some passenger need to go by land, better car. Maybe that. Better car. Better car. Huh? No, trailer also from Saudi to Dubai, no? Yeah, trailer coming only they are bring some materials. Same like a goods, no? 3 days. Yeah, 3 days. And the trailer only daytime or night time. Some they have some ethics, no? This road ban. Yeah, only I think night time. Every day rest the trailer, the number night going. Yeah. ఇక్కడ నుండి 100 కిలోమీటర్ల తర్వాత మనకి మూడో పెట్రోల్ పంప్ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా మనం డీజిల్ కొట్టించాలా. ఇదే మన మూడో పెట్రోల్ పంపు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల తర్వాత ఒక హోటల్ ఉంటుంది. మన రెక్కికి ఆకలి అవుతుందని అంటుండు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత మనం తిందాం. హోటల్ ముంగట బండి పార్క్ చేసి ఇష్టం అన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. వెజిటేబుల్ సలాడ్, నేనైతే మటన్ కర్రీ, రోటీ చెప్పిన. మన రెక్కికి చికెన్ బిర్యానీ చెప్పిన. తిని ఒక చాయ్ తాగి మళ్ళీ బయలుదేరదాం మనం. హోటల్ వెనుక సేమ్ మా ఊర్లాగా అనిపించింది, చిన్న పల్లెటూరులాగా. వ్యూ చూపిద్దామని కొంచెం అట్లా ఒక వీడియో తీసిన. పెద్ద పెద్ద చెట్లు,
సైట్కి దగ్గర దాకా వచ్చినట్టు లెక్క. ఇంకొక 200 కిలోమీటర్లు మనకి బ్యాలెన్స్ ఉంటుంది. మనం సైడ్కి ఎరుగునేసరికి సాయంత్రం 7-7:30 అవుతుంది. మనం వెళ్ళగానే ఫస్ట్ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకోవాలి. చూద్దాం, ఇది ఒక హోటల్లో రూమ్ బుక్ చేసినాం. ఇదే మనం ఉండబోయే హోటల్. మన పని అయిపోయేంత వరకు మనం ఇక్కడనే ఉండాలి. రెండు బెడ్లు, నాకొకటి, రిక్కీకి ఒకటి, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ బెడ్ ఏమో నాకు, ఆ రైట్ సైడ్ ఏమో రిక్కీకి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి హోటల్ ఏదైనా మళ్ళీ తినేద్దాం. మన రిక్కీకి మటన్ చెప్పిన, నేను చికెన్ చేస్తున్నా. మళ్ళీ రోటీనే తింటున్నా, ఎందుకంటే అన్నం తినాలని లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.